హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సమ్మర్ వచ్చేసింది, మనకి మ్యాంగో సీజన్, చాలా రకాలైన మ్యాంగోలు దొరుకుతున్నాయి. సో మనం డిఫరెంట్ రెసిపీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఈరోజు నేను మీకు మ్యాంగోతో చేసే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. తినడానికైతే చాలా బాగుందండి. సో మనం ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీయే. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్. దీనికోసం మనం ఏం చేయాలంటే బాగా పండిన మామిడి పళ్ళని తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే సింధూర మామిడి పళ్ళని తీసుకున్నాను. అదే అండి మనం సోన్ రేఖ అంటాం కదా, వాటినైతే తీసుకున్నాం. సో మనకి ఏంటంటే మరీ పెద్ద మ్యాంగోస్ అయితే మనకి సరిగా రాదండి. సో మనం ఏంటంటే తీయగా ఉన్నవి, మీడియం సైజు ఉన్న మామిడి పళ్ళు తీసుకుంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. సో వాటిని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసేసి పైన ఉంటుంది కదండి చిన్న పొట్టులా, అది కూడా తీసేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం యూజ్ చేసే నైఫ్ అనేది మరీ షార్ప్గా ఉండే నైఫ్ని మీరు యూజ్ చేయకండి. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే చెయ్యి కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరీ షార్ప్గా ఉండే నైఫ్ అయితే తీసుకోకండి. సో నేను చూపించినట్టు అలా పైన దాని పొట్టుని తీసేశాక ఒక లేయర్లా, ఒక చిన్న క్యాప్లా తీసేయాలండి. దాన్ని కూడా పడేయకండి, పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి టెంక లోపల ఉంటుంది కదండి, సో టెంకకి మనం బయటికి తీసేయాలి. అయితే పల్ప్ అనేది లోపలే ఉండాలన్నమాట. సో మనం అలా చేసి తీయాలి. దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ కట్ చేసేటప్పుడు హ్యాండ్ మాత్రం టేక్ కేర్ అండి, తెలియకుండానే నైఫ్తో కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం పల్ప్ అనేది దాన్ని సపరేట్ చేయాలన్నమాట. సపరేట్ చేసి టెంక మాత్రమే తీయాలి. అయితే మరీ క్లియర్గా మనం తీయలేమండి. సో మీరు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని ప్రెస్ చేసుకుంటూ టెంకనైతే బయటికి తీయండి. సో మీరు టేక్ కేర్ అండి చేసేటప్పుడు. సో ఇలా మొత్తం మీరు ఎన్ని మ్యాంగోస్ అయితే చేయాలనుకుంటున్నారో అన్ని మ్యాంగోస్ని టెంక అయితే లోపల నుంచి తీసేయాలి. సో చూసారు కదా, నాకైతే మరీ తక్కువ పల్ప్ ఉండేటట్టు రాలేదండి, కొంచెం పల్ప్ అనేది టెంకకే ఉండిపోయింది. సో ఇలా మరీ ఎక్కువ లేకపోయినా కొంచెమైనా పల్ప్ అయితే ఆ లోపల టెంక కాకుండా లోపల ఉండేటట్టు ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట. సో తర్వాత ఇలా టెంకలన్నీ తీసి పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా. అయితే మళ్ళీ మీరు డైరెక్ట్గా పాలు తీసుకుంటే మాత్రం అవి బాగా మరగనివ్వాలన్నమాట. సో ఇక్కడ నేను కాచిన పాలే తీసుకున్నా కాబట్టి వెంటనే ఒక గ్లాస్ మిల్క్కి నేను పావు గ్లాస్ పంచదార వేసా అండి. సో మీకు మరి టేస్ట్ అయితే నాకైతే స్వీట్నెస్ సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, కానీ పావు గ్లాస్ సరిపోతుందండి. సో వేసుకున్నాక దాంట్లోకి ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం దాంట్లోకి కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు కూడా వేసుకోండి కలర్కి. సో వాటిని మరుగుతున్నప్పుడే దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోండి. సో వాటిని బాగా మరగనివ్వాలండి. కొంచెం దగ్గర మనకి కోవాలా రెడీ అవుతుంది కదా, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మిల్క్లా ఉండకూడదు. సో ఇలా అయ్యేటట్టు చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. సో చల్లగా అయిపోయాక వాటిని మనం కోవా అంటే మరీ గట్టిగా ఉండకూడదు, పాల్లా ఉండకూడదు, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే, అప్పుడే బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దాన్ని ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 to 7 hours అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చేసుకున్న కోవా అయితే మరీ థిక్గా లేదు, అలానే తిన్నుగా లేదండి. సో ఇలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీరు క్వాంటిటీ అనేది మీరు ఎన్ని మ్యాంగోస్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు మిల్క్ అనేది తీసుకొని వాటిని దీంట్లో వేశాక ఇలా క్యాప్ని మళ్ళీ ఏ మ్యాంగోది ఆ మ్యాంగోకి ఇలా క్యాప్లా పెట్టేయాలన్నమాట. పెట్టేసి కింద గిన్నె పెట్టుకోండి, మ్యాంగోస్కి గిన్నె కానీ ఒక చిన్న గ్లాస్ కానీ ఏదైనా, ఎందుకంటే మనకి సరిగ్గా అవి నించవు కాబట్టి పెట్టుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 6-7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా చూసారు కదా, ఇలా బయటికి తీసుకొని పైన మనం ఒక క్యాప్లా పెట్టాం కదా, దాన్ని కూడా తీసేసి నైఫ్తో పైన పొట్టు ఇలా తీసేయాలండి. సో తీసేటప్పుడు కూడా టేక్ కేర్ అండి, నెమ్మదిగా తీయాలి. సో ఎందుకంటే అది తీసేటప్పుడు చెయ్యి కూడా చాలా అది బాగా కూల్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఆగి కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాక ఇలా తింటే చాలా బాగుంటుందండి, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అయితే మీరు ఇలా పట్టుకొని తినకండి, ఒక కప్పులో వేసుకొని స్పూన్తో తినండి. ఎందుకంటే లోపల ఉన్నది సాఫ్ట్గా ఉంటుంది, కానీ మ్యాంగో అనేది మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. తినేటప్పుడు కొంచెం మనకి పళ్ళకి ఏంటంటే బాగా కూల్గా ఉండడం వల్ల తినటం కష్టమవుతుంది. స్పూన్తో చిన్న చిన్న పీసులు చేసుకుంటూ తిన్నారంటే
టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో ఇలా పట్టుకొని తినడానికి వీలుగా ఉంటుంది కానీ తినలేం మనం. సో స్పూన్తో తింటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.